కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన, నాయకులపైన హత్యలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో బిక్కవోలు మండలంలో కూడా ఒక పంచాయతీ ప్రెసిడెంట్ని కొట్టి కిడ్నాప్ చేయబోగా ఆ గ్రామ ప్రజలందరూ ఏకమై ఎవరైతే ఆ కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారో ఆయనకి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పినట్లు తెలుస్తా ఉంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇలా తిరగబడినట్లయితే రాష్ట్రం పరిస్థితి ఏంటా అన్నది ఒకసారి ఆలోచించాలి. మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది ఇదే విషయం. పిల్లి 4 గోడల మధ్య పెట్టి కొడితే పులిగా మారుతుందని, అలా సహించడం కష్టమని ప్రజలు కూడా తిరగబడితే దాన్ని ఎవరూ ఆపలేరు. కాబట్టి మీరు దీన్ని ఇంతటితో ఆపేయాలని పాలకపక్షాన్ని కోరడం కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండటాని కోసమేనేమో అనిపిస్తుంది. చూద్దాం మరి ఇకనైనా అటువంటి కార్యకలాపాలు మానుకుంటారో లేదో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.